తెలుగు వాచకం 6వ తరగతి 12వ పాఠం కాపాడుకుందాం. చెట్లు, పక్షులు, జంతువులు, బావులు, నదులు, చెరువులు మొదలైనవన్నీ ఈ అందమైన ప్రపంచంలో భాగంగా ఉన్నాయి. వీటిని మనం జాగ్రత్తగా వినియోగించుకుంటూ సుఖంగా జీవించే ప్రయత్నం చేయాలి. కానీ మనిషి తన బాధ్యతను మర్చిపోయి ప్రకృతిని రక్షించుకోవడంలో అశ్రద్ధ చేస్తున్నాడు. అందువల్ల ఎన్నో అవస్థలు పడుతున్నాడు. ఆ సంగతులన్నీ తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ పాఠం చదవండి. అరే గోపాల్, ఇట్రా. కోతి లెక్క చెంగ చెంగ ఎగురుతున్నావు. నీకో కోతి పాట వినిపిస్తా. కోతి పాటనా? జల్దీ పాడవా? తోకవాయ కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తివాయ పండు వచ్చే డామ్ డామ్ డామ్, పండువాయ కుండ వచ్చే డామ్ డామ్ డామ్, కుండవాయ బొమ్మ వచ్చే డామ్ డామ్ డామ్, బొమ్మవాయ డప్పు వచ్చే డామ్ డామ్ డామ్, డప్పువాయ సల్ల వచ్చే డామ్ డామ్ డామ్, సల్లవాయ పిల్ల వచ్చే డామ్ డామ్ డామ్. అబ్బో, నీ పాట జోరుగున్నది. కోతి కూడా వింటున్నది. కోత ఏడా? అగో పెరట్లో ఉన్నది. అగో అటు ఉరుకుతున్నది. అయ్యో, ఓ కోతి గిన్నెత్తుకుపోతున్నదే. ఇంకో కోతి నువ్వులను ఎత్తుకపోయి పెరట్లో చల్లుతున్నదే. అయ్యో రామ రామ, ఈ నడుమ కోతులు గుడ్డెలుగులు ఇండ్లళ్లకు వస్తున్నాయి. కొట్టు కొట్టు, మీ తాతకు చెప్పు. బంగారము సంటే నువ్వులను పాడు చేసే, అసలే ధరలు మండిపోతున్నాయి. గిన్నెల అప్పాలన్నీ పట్టుకుపోయి కోతి ఇంటి మీద కూర్చొని తింటున్నది. నడు లే లే నడు. అమ్మమ్మ, నాకొక్క అప్పయ్యవా? ఇంకా అప్పాలు ఎక్కడున్నాయి? అప్పాల గిన్నెకు గిన్నె కోతి ఎత్తుకుపోయింది. ఏం కోతులయ్యా, మునుపు కోతులు తోటల్లోనూ అడవుల్లోనూ ఉండేవి. మరిప్పుడు ఇండ్లకెందుకు వస్తున్నాయి? మరి మనం అడవులను కొట్టివేస్తున్నాం కదా. అవునవును, ఆ జంతువులు ఉండాల్సిన అన్ని జాగల్లో మనిషి ఉండేటందుకు పోతున్నాడు. అందుకేనా మొన్నొక చిరుతపులి కూడా ఊర్లోకి వచ్చినట్టు టీవీలో చూసినా? చిరుతపులేం కర్మ, నక్కలు, తోడేళ్ళు, పులులు, సింహాలు ఇట్లా అన్ని ఊర్లల్లోకి వస్తున్నాయి అని పేపర్లల్లా టీవీలల్లా వార్తలు చూస్తూనే ఉన్నాం కదా. మా దోస్తు వాళ్ళ నాయన సెల్ఫోనును కూడా కోతులు ఎత్తుకపోయి నీళ్ళల్లో పారేసినయట. మనం అడవులను నాశనం చేసుకుంటా పోతే ఇంకా భయపడే కాలం వస్తుంది. ఎందుకట్లా అంటున్నావు? అనడేంద్ర, లక్ష్మి సరిగ్గానే చెప్పింది. ఇవాళ రేపట్ల మనిషికి ఆశలు ఎక్కువై ప్రకృతినంతా పాడు చేస్తున్నాడు. కనీసం తన ఇంట్లో కూడా చెట్లను పెంచుతలేడు. అడవులు లేకుండా చేస్తున్నారు కాబట్టే వానాకాలంలా వానలొస్తలేవు, ఎండాకాలం ఎండలకు ఉండలేకపోతున్నాం. కాలం గాని కాలంలా వానలు పడుతున్నాయి, ఎండలు కొడుతున్నాయి. అవును, మన ఊర్లోని పెద్ద చెరువు ఎప్పుడు ఎండిపోదని నువ్వు చెప్పినావు కదా. మరి ఈ సంవత్సరం ఎందుకు ఎండిపోయిందే అమ్మమ్మ? మా తాతల నాటి నుంచి అది ఎండిపోయిన దాఖలాలు లేవు. మరిప్పుడు ఎండిపోయింది. చెరువును ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుతుంటే ఏమైతుంది మరి? మన ఊర్లో చెరువు జాగనంతా కబ్జా చేసుకుంటా పోయి పెద్ద చెరువును చిన్న చెరువు చేసిరి. అందుకే ఈ గతి వచ్చింది. చెరువులో ఉండే జీవులన్నీ చచ్చిపోయినట్లేనా? అంతేగా మరి. చెరువులోనే కాదు, మనం చేసే పనులతోటి బావులల్లా నదులల్లా జీవులు కూడా లేకుండా పోతున్నాయి. ఒక్క చేపలే కదా. నీ మొహం, ఒక్క చేపలే కాదురా, కప్పలు, తాబేళ్లు, రొయ్యలు ఇట్లా ఎన్నో జీవులకు కష్టకాలం వచ్చింది. నదుల నీళ్లు స్వచ్ఛమైనవంటారు గదా, మరి మళ్ళెందుకు శుభ్రం చేయాలని అంటున్నారు? నదిలో నీళ్లు మంచివే గాని మన కర్మాగారాల్లోని పాడు నీళ్లను, మన స్నానాల పేరిట సబ్బు నీళ్లను, బట్టలు ఉతికిన మురుకు నీళ్లను, నూనె పదార్థాలను, పసుపులను కడిగిన నీళ్లను రసాయనాలతో
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను, ప్లాస్టిక్ పదార్థాలను వాటిలో వదిలిపెడుతున్నాం కదా. అందుకే నీళ్ల శుభ్రత పాయే మనకు తీరొక్క రోగాలు రావట్టే. ఏమయ్యా, మన చెరువు కట్ట మీద రకరకాల పిట్టలు కనపడేవి, ఇప్పుడు చాలా వరకు కనపడతనే లేవు. ఎందుకో? నేను చెప్తా ఎందుకు కనపడతలేవో. అగో సెల్ రింగ్ అయితున్నది. ఇగో ఈ సెల్ ఫోన్లే పక్షులను లేకుండా చేస్తున్నాయి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? సెల్ ఫోన్లకు పక్షులకు ఏం సంబంధం? నాకు కాదు పిచ్చి, నీకే పిచ్చి. సెల్ ఫోన్లల్లా మాట్లాడడానికి సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? టవర్ నుంచి. ఎక్కడికక్కడ సెల్ టవర్లు పెట్టడంతో వాటి నుంచి వచ్చే తరంగ శక్తిని తట్టుకోలేక అనేక పక్షులు చచ్చిపోతున్నవట. ఓ పక్క అడవులు లేకపాయే, నదులు చెరువులు ఎండిపాయే, జనం మధ్యలో సెల్ టవర్లాయే. ఇక ఎట్లా బతుకుతాయి? తాత, పొగతోటి కూడా కొన్ని జీవులు చచ్చిపోతున్నవట, నిజమేనా? అవును నిజమే, ఆ జీవుల్లో మనం కూడా ఉన్నాం. మనమెట్లుంటాం? ఇంట్లో నుంచి బయట కాలు పెడితే చాలు ఏదో ఒక పొగ మన శరీరంలోకి పోతూనే ఉన్నది. వాహనాల పొగ, ఫ్యాక్టరీల పొగ, ప్లాస్టిక్ చెత్తను కాల్చడంతో వచ్చే పొగ, సిగరెట్టు, బీడీల పొగ, అన్నీ పొగలేనాయే. మనం బతుకుతలేం, మిగతా జీవులను బతకనిస్తలేం. గోపాల్ మంచిగా చెప్పిండయ్యా. మంచిగా చెప్పినా అన్నావు కదా, నేను టీవీలో పాటలు పెట్టుకుంటా. అబ్బా నీ ధైర్య, అది మాత్రం వద్దు. ఎందుకు వద్దంటున్నావు అమ్మమ్మ? మీరు చెవులు చిల్లులు పడేటట్టు, ఇంటి పెంకులు ఎగిరిపోయేటట్టు సౌండ్ పెట్టుకుంటారు. చెవులు గిల్లుమనేటట్టు సౌండ్ పెట్టుకుంటే వాళ్ళకదో మజా, సంబరం. ఏం మజా, ఏం సంబరం? మొన్న మన కాడ డాక్టర్ చెప్పంగా విన్నా. ఏం విన్నావు? పెద్ద పెద్ద చప్పుళ్లతోటి చెవులకు వినే శక్తి తగ్గుతుందట. నిజమే, రోడ్డు మీద వాహనాల చప్పుళ్ళు, పెద్ద పెద్ద కార్ఖానాల చప్పుళ్ళు, బోర్లు వేసేటప్పుడు వచ్చే చప్పుళ్ళు. డీజే సౌండ్స్ కూడానా? కూడానా ఏంది? అదో పెద్ద దరిద్రం. నిద్ర పోనీయవు, తిండి తిననీయవు, మనుషుల్ని మనుషులుగా ఉండనీయవు, సమయం వృధా చేస్తాయి. డీజే అంటే ఏంటిదయ్యా? గదే మొన్న రంగయ్య కొడుకు లగ్గమప్పుడు పెద్ద సౌండ్ పెట్టుకుని ఎగరలేదా? గదే. దాంతోటే గదా నా చెవులు పాడైనయని డాక్టర్ చెప్పిండు. ఈ పూరగాండ్లకు తెలియదాయే, చెబితే వినరాయే, మరేం చేసుడు? ఎందుకు తెల్వది? అప్పటి నుంచి వీళ్ళిద్దరూ అన్ని ముచ్చట్లు చెబుతూనే ఉన్నారు కదా. చెబితే ఇక మేము ఎగురొద్దు దుంకొద్దా ఏంది? ఎందో సంబరానికి అట్లా చేస్తారు. ఇదేం సంబురం? ప్రాణం పోయే సంబురం. మంచినీళ్ళు వాయే, మంచి గాలి వాయే, జంతువులు వాయే, పక్షులు వాయే. ఆఖరణ మనం కూడా చక్కగా సుఖంగా ఉండలేకపోతిమి. ఇక ఎందుకు ఇవన్నీ? గంత కోపం ఎందుకే? అమ్మమ్మ చెప్పింది నిజమే. ఎక్కడ చూసినా స్వచ్ఛత లేదు, అంతా కాలుష్యమే. ఇల్లు కాలుష్యమే, ఒళ్ళు కాలుష్యమే, బళ్ళు గుళ్ళు, రోడ్లు, ఊర్ల కూర్లు, పట్నాలకు పట్నాలు, అన్నీ అంతా కాలుష్యమే. మన పనులతోనే అంటవా? కానీ నువ్వు బోర్ల సౌండ్తో కష్టమైతున్నదని అంటివి, మరి నీళ్ళెట్లా రావాలే? ఓ పిచ్చి మహమ, చెరువులు, బావులు, నదులు ఇవన్నీ నేలతోటి కళకళలాడితే నేలకేం కష్టం? చెరువులు నదులంటే పోనీ,
బావులెందుకు ఎండిపోతున్నాయి? మీ మోటార్లన్నీ బుర్రబుర్రున పోవడానికి ఎత్తికెత్తు రోడ్లన్నీ ఊళ్ళ నిండా వేయబట్టిరి. ఇసుమంత జాగా విడిచిపెట్టకుండా ఇల్లు కట్టబట్టిరి. ఇంటి ముందు గచ్చాయే, ఇంటి వెనక గచ్చాయే. అందుకే నీళ్ళన్నీ మోరీల్లోకి పోతున్నాయి. మోర్లు కూడా సిమెంట్ వేనాయే. ఒక్క నీటి చుక్క కూడా భూమి లోపలికి ఇంకుతలేదాయే. అందుకే బావులు ఎండిపోతున్నాయా? వెనుకట బావులల్లో నీళ్లు ఎప్పుడు ఉండాలని ఊర్లల్లో చుట్టుపక్కల కోనేరులు, చెరువులు, కుంటలు కట్టినారు. అవన్నీ ఇప్పుడు తీసేయబట్టిరి. మరి ఆ బావులల్లో నీళ్లు ఏడికెళ్ళుంటాయి? నీళ్ల కొరకు ఫీట్లకు ఫీట్లు మిషన్లను భూమిలోకి దించబట్టిరి. దాంతోటి భూమి అదిరిపోతున్నది. జంతువులు, పిట్టలు, పాములు, తేళ్లు భయంతోటి అల్లాడబట్టే. మనకు కూడా రాత్రి నిద్ర రాదు, పగలు నడవరాదు, అంతా భయం భయమే. మన ప్రకృతిని మనమే పాడు చేసుకుంటున్నాం. గోపి మంచిగానే సోయి తెచ్చుకుంటున్నాడు. అవును, మంచిగా చెప్పినావు. అమ్మమ్మ, నువ్వు కోతి పాట పాడినవు గదా, నేను పాట పాడుతా విను. సరే పాడరా మనవడా. అడవుల్ని పెంచాలే, జంతువులనుంచాలే, డుబుడుక్కు డుమ్ డుమ్, డుబుడుక్కు డుమ్ డుమ్. నీళ్ళన్నీ ఇంకాలే, బావులను పెంచాలే, డుబుడుక్కు డుమ్ డుమ్, డుబుడుక్కు డుమ్ డుమ్. చెరువులను చెరపొద్దు, నదిలోకి చెడులొద్దు, డుబుడుక్కు డుమ్ డుమ్, డుబుడుక్కు డుమ్ డుమ్. పిట్టలు ఎగరాలే, చెట్లపై నుండాలే, డుబుడుక్కు డుమ్ డుమ్, డుబుడుక్కు డుమ్ డుమ్. చప్పుళ్ళు తగ్గాలే, శాంతింత పెరగాలే, డుబుడుక్కు డుమ్ డుమ్, డుబుడుక్కు డుమ్ డుమ్. పొగలన్నీ పోవాలే, సెగలన్నీ తగ్గాలే, డుబుడుక్కు డుమ్ డుమ్, డుబుడుక్కు డుమ్ డుమ్. మంచి గాలి రావాలే, రోగాలన్నీ పోవాలే, డుబుడుక్కు డుమ్ డుమ్, డుబుడుక్కు డుమ్ డుమ్. జీవులన్నుండాలే, జగమంతా మెరువాలే, డుబుడుక్కు డుమ్ డుమ్, డుబుడుక్కు డుమ్ డుమ్. ఆనందం పొంగాలే, సంతోషం నిండాలే, డుబుడుక్కు డుమ్ డుమ్, డుబుడుక్కు డుమ్ డుమ్. శభాష్ మనవడా, చాలా బాగా పాడినవు.